అంటే మనలో ఉన్నటువంటి పరమాత్మ చూడగలిగేదే ఈ యొక్క పౌర్ణమి. ఈరోజు ఏంటంటే చంద్రగ్రహణం కొంతమంది మధ్యాహ్నం అని, కొంతమంది పొద్దునని, రేపని రకరకాల ఆలోచనలు ఉన్నారు. వాస్తవానికి 3:19 గ్రహణం స్టార్ట్. కానీ మనకెక్కడా లేదు. ఇండోనేషియా ఇతర దేశాలు మాత్రమే 3:19 గ్రహణం స్టార్ట్. మరి మనకిక్కడ సాయంత్రం 5:55 స్టార్ట్. 6:25 సంపూర్ణ గ్రహణం. ఇదే మనం మరి 3:19 పాటించాల్సిన పని ఉందా లేదా, ఎప్పుడెప్పుడు చేయాలి అని. 3 గంటల నుంచి గ్రహణ సమయం ఉంటుంది కనుక భోజనానికి, తినడానికి దానికి ఎలాంటి సంబంధం లేదు. మనం ఆచరించేది మాత్రం 5:59 నుంచే మనం ఆచరించాలి. అప్పుడే పట్టు స్నానం అంటాం. అంటే మనకి ఆ యొక్క భారతీయ సంస్కృతి ప్రకారంగా పట్టు స్నానం 5 గంటలకు మనం స్నానం చేసి, ఈ యొక్క 6:10 అంటే 1 గంట 5 నిమిషాలు, ఒక అరగంట వరకు ఉండొచ్చు. ఈ టైం అంతా కూడా జపానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట. జపానికి వాళ్ళు గురుమంత్రం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ మంత్రాన్ని చేస్తే కొన్ని లక్షల జపం చేసిన ఫలితం వస్తుందన్నమాట. కాబట్టి చంద్రగ్రహణం, సూర్యగ్రహణం వీటి కోసమే కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉంటాం. అది ఎప్పుడో వస్తుందా మంత్రం తీసుకోవాలి. కాబట్టి ఆ సమయం ఇలాంటిది అని మనకి పెద్దలు చెప్తున్నారు అన్నమాట. భారతీయ యొక్క సంస్కృతంలో చెప్తున్న మాటలు. కాబట్టి అంత పటుత్వంగా ఉంటుంది అని. అంటే దానికే కాదు, చెడుకు కూడా, చెడుగా నేర్చుకునే వాళ్ళు ఉంటున్నారుగా, వాళ్ళు కూడా ఇప్పటి వరకు చూస్తుంటారు. పోయి వాళ్ళ గోదావరి తీరంలో ఒక ఇది మన తలకాంటి వరకు నీళ్ళలో మునిగి వాళ్ళు చెప్పేవాడు ఉంటాడు. వాడు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అంటే ఈ పరాధీనం కోసం. కాబట్టి మనకి ఓన్లీ జ్ఞానం. మన మందిరంలో చెప్పేది ఏంటి? జ్ఞానం ముందు ఎంత పెద్దవాడైనా వాడు వచ్చాల్సింది. కాబట్టి జ్ఞానం అనేది సత్యం, జ్ఞానం, అనంతం. ఇది అనంతం, ఇంకా అంతకన్నా మించింది ఏం లేదు. అంటే ఉందా ఇంకేమన్నా? సత్యం, జ్ఞానం, అనంతం. సత్యమైన వస్తువు ఒకటి ఉంది. దాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? జ్ఞానంతో ప్రయత్నం చేయాలి. జ్ఞానం అంటే అన్నీ చేస్తాయి. ఆ జ్ఞానం వలనే అనంత స్వరూపుణ్ణి, సచ్చిదానంద స్వరూపుణ్ణి మనకు దొరుకుతుంది. ఆ దొరుకుతుందంటే ఎక్కడ ఉంది? ఎతికితే కనపడని వస్తువు ఎక్కడున్నది గురువరా? అంతరాత్మలో నీ లోపల శోధ చేసుకో, సద్గురుమూర్తి దర్శనమిస్తాడు మనసుని చెప్తాడు. అంటే మనం అంతా బయట చూస్తాం, కానీ అంతర్గతంలో లోపల దేవుడు అనేవాడు ఎక్కడ ఉంటాడు? లోపల అంతర్గతంలో ఉండి చూసే దృష్టి. బయట చూస్తాం, అద్దం చూస్తే ఏ ముఖం కనిపిస్తుంది? అద్దంలో మన ముఖమే కనిపిస్తుంది. అది అంతర్ధానం. లోపల చూస్తే సచ్చిదానంద పరమాత్మ స్వరూపుడు కనపడతాడు. అది ఇప్పుడు మూసుకుంటే ఇప్పుడే కనపడతాడు. అంటే మనకు తెలియదు, దీపం ఉన్న సంగతి మనకు తెలియదు, కానీ అంతటా వెలిగిస్తున్నాం. కానీ నీలో ఉన్న దీపాన్ని మనం చూడలేము. అందుకని దానికే సత్యం, జ్ఞానం, అనంతమని మా విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కానీ ఇదంతా చెప్పింది అదే. సత్యబోధ వ్యాసుడు చెప్పినది, సుఖమహర్షి చెప్పినది. మరి ఎవరు ఆయన పేరు ఉండండి, భృగు మహర్షి చెప్పిన అంతే, రాముడు చెప్పిన అంతే, ఆంజనేయుడు చెప్పిన అంతే. వీళ్ళందరూ కూడా వాళ్ళే పరంపరగా. యాజ్ఞవల్లికుడు అంటే ఐడియా ఉంది కదా. యాజ్ఞవల్లికుడు కూడా గొప్ప జ్ఞాని అనమాట. సుఖమహర్షి గురించి మీరు చెప్పాల్సిన పని లేదు. సుఖమహర్షి అంటే ఐడియా ఉందా మీకు? సుఖమహర్షి అంటే మీకు తెలుసా? సుఖమహర్షి అంటే ఎవరు? పరీక్షిత్ మహారాజ్ గురువు. కుమారుడు పరీక్షిత్ మహారాజు కూడా. పరీక్షిత్ మహారాజుకి గురువు. అయితే కొడుకు మాత్రం వ్యాసుడు. అంటే ఆయన గొప్ప జ్ఞాని సంపన్నుడు. ఎవరు? సుఖ మహర్షి. జనక సుఖ సాందీపులు వారు మననం చేసేది ఓ మనిషి. అంటే ఇలా మనం కొత్తగా నేర్చుకోవట్లా. జనకుడు నేర్చుకున్నాడు. జనకుడే శుకుడికి గురువు అట. ఎవరు? జనక మహారాజు. ఎవరు? జనక మహారాజే శుకుడే పెద్దవాడు అంటున్నాడు. శుకుడు కన్నా పెద్దవాడు ఎవరు? జనక చక్రవర్తి. అర్థమైంది కదా. మరి రాముడి యొక్క తండ్రి దశరథ మహారాజు ఉన్నాడు.
కానీ ఆయన ఆ పేరు రాదు. ఎందుకని? ఆయన దగ్గర జ్ఞానం లేదు. ఎవరికి? దశరథ మహారాజుకి నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అని దుఃఖంతో ఉన్నాను కదా, అందుకని జ్ఞానం అంటలేదు. జ్ఞానం ఎవరికి అంటింది? జనక మహారాజ్. ఎవరికి? జనక మహారాజ్ జనక మహారాజుకి. సీతాదేవికి ఏమవుతారు? తండ్రి. తండ్రి. భూజాత అంటారు. భూజాత అంటే భూమి సీతాదేవి. ఉంటుంది కాబట్టి భూజాత. సీతాదేవి. కాబట్టి ఆయన జనక చక్రవర్తిగా ఆయన అయినప్పటికీ కూడా జ్ఞానం కోసం తప్పించాడు అనమాట. తప్పించి జ్ఞానం తీసుకుంటే ఇక అన్నీ వస్తాయి మనకి. ఇంకా దాంట్లోనే ఇంక్లూడ్ మొత్తం. జ్ఞానం ఒకటి ఉంటే సర్వదేవతలు నీకు వశ్యమైనప్పుడు ఇంకా నువ్వు ఎక్కడే ఎత్తుకోవడం ఎందుకు? లేదు, చిన్నవన్నీ ఇంక చేయాల్సిన లేదు. అన్నిటికన్నా గొప్పది ఏమిటంటే జ్ఞానం. జ్ఞానమే మన చేతిలో ఉంటే ఏది కావాలంటే అది మనకు వచ్చినట్టే కదా. అందుకనే సత్యం జ్ఞానం అనంతం. అర్థమైంది కదా? సత్యం జ్ఞానం అనంతం. అనంతం. ఇప్పుడు మీరు గురుపదేశం తీసుకొని వెళ్ళాలని మీరు 4 4 months అవుతుంది. 4 months అయితే అంటే అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా చెప్పండి? ఇప్పుడు కోపం, ఇప్పుడు శాంతం. ఏమండి ఒకటి లేదు చెప్పండి. మీ అనుభవంలో చెప్పండి. అప్పటికి ఇప్పటికి దివ్య